పిఎంసి తెలుగు ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మనతో ఉన్నారు ఇవ్వదు బ్రహ్మశ్రీ ప్రేమ్నాథ్ సార్ గారు. వాళ్ళతో ఒక క్వశ్చన్ అడుగుతామంట. జీవిత లక్ష్యం అంటే లైఫ్ పర్పస్ ఎలా గుర్తించాలి సార్? ధ్యానము చేయకముందు కేవలం భౌతిక జీవితం జీవిస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనకు సత్యం అవగతమవుతుందో నేను శరీరం కాదు ఆత్మ అని, అప్పుడు ఆధ్యాత్మిక జీవితం మొదలవుతుంది. ధ్యానంతో ఆధ్యాత్మిక జీవితం మొదలవుతుంది. అంతవరకు ప్రతి ఒక్కరి లక్ష్యం ఇన్ని కోట్లు సంపాదించాలి, ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. ఈ భౌతికమైన లక్ష్యాల పట్లనే అందరి మనసు ప్రయత్నము ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశిస్తామో అప్పుడు మనకు మన జీవిత లక్ష్యం కేవలం భౌతిక జీవితం కాదు, ఆధ్యాత్మిక జీవితమే మన జీవిత లక్ష్యం. ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ అంటారు, జీవిత లక్ష్యం అంటారు. ఇది ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ సార్ నాకు తెలియటం లేదు అని ఒక పెద్ద ప్రశ్న. ఉదాహరణకు నేను ఎంతో ధ్యానం చేశాను, గంటలు. నా జీవితం లక్ష్యం ఏమిటి అని ప్రశ్న వేసుకుంటే నాకు జవాబు రాలేదు. కానీ ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ధ్యాన బోధన, ధ్యాన ప్రచారము, ధ్యాన సేవ నా ఆత్మకి ఎంతో తృప్తినిస్తున్నాయి. అప్పుడు నేను తెలుసుకున్నాను, ఇది నా జీవిత లక్ష్యం, ఇది నా పర్పస్ ఆఫ్ లైఫ్ అని నేను ఈ సోల్ని సాటిస్ఫై చేయాలి. ఈ యాస్ట్రల్ ఎక్స్పీరియన్సెస్ అనేవి అందరికీ ఉండవు. నాకు అటువంటి అనుభవాలు లేవు. ఈ కనిపించే దృశ్యాలు, వినిపించే శబ్దాలు, ఈ జ్ఞానం నాకు అందదు. కనుక యాస్ట్రల్గా మనకు తెలిసినా తెలియకపోయినా మన జీవిత లక్ష్యం అనేది నెరవేరుతూ ఉంటుంది. ప్రతిసారి చెప్పేవాడు, నిద్రపోతున్నప్పుడు కానీ ధ్యానంలో కానీ సుషుప్తావస్థ అంత డీప్గా మునిగిపోయినప్పుడు మన ఆత్మ ఉన్నత డైమెన్షన్స్కి వెళ్ళి, ఉన్నత లోకాలకు వెళ్ళి తన పని తాను చేసుకుంటుంది. మనకు తెలిసే పని లేదు. కొందరికి కనిపిస్తుంది, ఆ లోకానికి వెళ్తారు, ఆ లోకం నుండి ఎందుకు వచ్చామో ప్రశ్నించుకుంటారు. అప్పుడు పర్పస్ ఆఫ్ లైఫ్, యాస్ట్రల్ పర్పస్ ఆఫ్ లైఫ్ కూడా తెలుస్తుంది. తెలిసినా తెలియకపోయినా యాస్ట్రల్ పర్పస్ ఆఫ్ లైఫ్ జరుగుతూ ఉంటుంది. ఒక ఆత్మ వెలుగును ఈ జగత్తుకు అందించాలని డిజైన్ తీసుకొని వస్తుంది. ఆటోమేటిక్గా ధ్యానం చేస్తున్నప్పుడు ఆ వెలుగు అనేది మనసు శూన్యంలో ఉన్నప్పుడు అది ప్రసరిస్తూనే ఉంటుంది, జగత్తంతా వ్యాపిస్తూ ఉంటుంది. ఇంకొక ఆత్మ నేను శక్తిని భూలోకానికి అందించాలని ఒక పర్పస్ ఆఫ్ లైఫ్తో వచ్చినప్పుడు ఆత్మ ద్వారా శక్తి భూలోకానికి, జగత్తుకు అందుతూనే ఉంటుంది. ఇంకొక ఆత్మ ఈ భూలోకంలో ఉన్న నెగిటివిటీని నేను పూర్తిగా నిర్మూలించాలి అని ఒక డిజైన్ ఆఫ్ లైఫ్ తీసుకొని వస్తే ఆ పర్పస్ నెరవేరుతూ ఉంటుంది. అలా ఇంకొక ఆత్మ ఈ భూలోకంలో ఆగి ఉన్న ఆత్మలను, అజ్ఞానంతో ఆగి ఉన్న ఆత్మలను ఉన్నత లోకాలకి పంపాలి అనే ఒక యాస్ట్రల్ ఎక్స్పీరియన్స్ అది తెలుస్తుంది. ఇవన్నీ యాస్ట్రల్ ఎక్స్పీరియన్సెస్. ఇది కూడా పర్పస్ ఆఫ్ లైఫే. కానీ మన పిరమిడ్ మాస్టర్స్ అందరి పర్పస్ ఆఫ్ లైఫ్ ఒకటి శాకార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, ఆధ్యాత్మిక సేవ. ఈ మూడు మన గురువు గారు సంకల్పించిన సంకల్పం. ఈ మూడింటికి మనం జీవితాన్ని అంతా అంకితం చేయాలి. మన ఆధ్యాత్మికంగా ఏమి సేవ చేయగలమో సేవ చేయాలి. దీనికి పెద్దగా నాకు తెలియనే లేదు, నేను ఎదుగుతున్నానో లేదో అని ఆలోచించాల్సిన అవసరం లేనే లేదు. ముఖ్యంగా మన పిరమిడ్ సొసైటీలో ఈ కనిపించే అనుభవాల పట్ల చాలా ఆసక్తి. ఎవరినైనా మీకు ఏం అనుభవం, ఎప్పటి నుంచి ధ్యానం చేస్తుంటే, నేను 10 సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్నాను సార్, నాకు అనుభవమే లేదు, నాకేమీ కనిపించటం లేదు అంటారు. ఇది అజ్ఞానము. అనుభవము అంటే ధ్యానానికి ముందు జీవితము, ధ్యానము తరువాత జీవితం,
ఇది గొప్ప అనుభవం. రియలైజేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ చెప్పాలంటే పర్పస్ ఆఫ్ లైఫ్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ అని కూడా చెప్పచ్చు. రియలైజేషన్ అంటే నేను మానవుడు కాదు, నేను దేవుడిని అంగీకరించడం. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఆ దేవుళ్ళు ఎటువంటి పరిస్థితిలోనూ ఎవరితో ఉన్నా ఏ క్షణంలోనైనా ఏ ఫలితం పొందినా ఆనందంగా జీవితాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. దైవత్వంతో దేవుడని ఒప్పుకోవడం రియలైజేషన్, ఆ దైవత్వంతో జీవించడం ట్రాన్స్ఫర్మేషన్. ఇది గొప్ప అనుభవం. ఇది సాధించాలి. ఇది ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ అని ఇది కూడా పర్పస్ ఆఫ్ లైఫ్ అని చెప్తాను నేను. మనం దేవుడయ్యాక ధ్యానము చేస్తే పొందిన జ్ఞానముతో ఆనందంగా జీవిస్తే దేవుడవుతాం. ఈ పొందిన జ్ఞానాన్ని అందరికీ అందిస్తే ఋషులవుతాం. దేవతలందరికీ జ్ఞానం బోధించింది ఋషులు. ఒకటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అంతా కూడా దేవతలు ఋషుల యొక్క కలయిక. దేవుళ్ళంటే మనమే, ఋషులంటే మనమే. కాబట్టి ఈ పర్పస్ ఆఫ్ లైఫ్, జీవిత లక్ష్యము ఎంత అద్భుతం ఎవరికి తెలుస్తుందంటే మన పిరమిడ్ మాస్టర్లకు అద్భుతంగా తెలుస్తుంది. మన పత్రిసార్ యొక్క సాంగత్యంతో, ఆయన అందించిన జ్ఞానంతో సందేహాలన్నీ పటాపంచలైపోతాయి. అందరూ చెప్పింది వినండి, కానీ పత్రిసారు చెప్పింది మీ ఆత్మలో నుండి వచ్చింది మీరు స్వీకరించండి. మీకు ఒక సందేహం వచ్చింది, 10 మంది మాస్టర్ని అడిగినారు, 10 సమాధానాలు వస్తాయి. ఏది సరి అయినది? వారందరికీ అది వారికి సరైనది, కానీ మనకు సరైనది కాకపోవచ్చు, కావచ్చు. కాబట్టి మన లోపల నుండి ప్రశ్నకు ఉత్తరం వస్తే అది సరి అయినది. అందుకే మిత్రులారా, మన లోపల నుండి మన ప్రశ్నకు సమాధానం పొందేదానినే సమాధి స్థితి అంటారు. ఈ సమాధి స్థితిని సాధించుకుంటే సందేహాలన్నీ పటాపంచలైపోతాయి. అందుకే ఎన్ని ప్రశ్నలున్నా, ఎంతమందిని అడిగినా మరి సరి అయిన సమాధానము నీకు అందవచ్చు, అందకపోవచ్చు. మనకు ఒక ప్రశ్న వచ్చింది అంటే ఈ జగత్తు ఏదో ఒక విధంగా అందిస్తుంది. కొందరికి స్వాధ్యాయం ద్వారా, ఏదో పుస్తకం ద్వారా అందుతుంది. కొందరికి సజ్జన సాంగత్యం ఎవరో మాస్టర్ ద్వారా అందుతుంది. కొందరికి లోపల నుండి అనిపిస్తుంది, లోపల నుండి సమాధానం వస్తుంది. కొందరికి ఏదో సంఘటన ద్వారా వస్తుంది. మనం వేసిన ప్రశ్నకు జవాబు జగత్తు ఎప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కానీ మనం అందుకోవడానికి, మనకు ఎలా అందుకోవాలనే జ్ఞానం మనకు చాలా అవసరం. మనకు వేసిన ఎవరో మాస్టర్ చెప్తుంటాడు, ఆ మాస్టర్ స్పీచ్ అంతా విన్నాక నా సందేహం తీరిపోయింది, నా సందేహం ఇలా ఉంది అని అనుకుంటుంటాం. ముఖ్యంగా ప్రతిసారి ఏదైనా స్పీచ్ ఇచ్చినప్పుడు అందరూ అనుకునేవారు, నా సందేహం తీరిపోయింది, నా సందేహం తీరిపోయిందంటే. ఇలా జగత్తు ప్రతి ప్రశ్నకు మనకు సరైన సమాధానం ఇస్తుంది. కానీ ఎలా ఇస్తుంది అనేది మనమందరం గుర్తించాలి. మై డియర్ ఫ్రెండ్స్, జీవిత లక్ష్యము తెలుసుకుంటే లాభం లేదు, దాన్ని సాధించాలి అనే పట్టుదల చాలా ముఖ్యం. మనకు ఒక లక్ష్యం, జీవిత లక్ష్యం, తెలుసుకోవాలనే లక్ష్యం తప్పకుండా ఉండాలి. ఆ లక్ష్యం పట్ల ఇష్టం ఉండాలి. మనకు సినిమా వెళ్ళాలనుకున్నాం, ఎంత దూరమైన వర్షం వచ్చినా వెళ్తాం. ఎందుకు? సినిమాకు వెళ్ళాలనే లక్ష్యం ఉంది, ఇష్టం ఉంది. ఆ థియేటర్లో ఎవరు మొబైల్ ఆన్ చేయరు, ఎవరు బయటికి వెళ్ళి మాట్లాడరు, అక్కడేం బోర్డు వేయరు మొబైల్ ఆన్ చేయొద్దండి అని. అంత శ్రద్ధ ఉంటుంది. లక్ష్యం ఉంది, సినిమా చూడాలని ఇష్టం ఉంది, శ్రద్ధ ఉంది, పట్టుదల ఉంది. వర్షం రాని, ఎంత దూరమైనా కానీ, ఏమైనా కానీ వెళ్ళాలని పట్టుదల ఉంది, ఆ సినిమా చూస్తాం. అట్లాగే
మన ఆత్మ, మన ఆధ్యాత్మిక జీవితం యొక్క లక్ష్యం ఒకటే, సాకార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, ఆధ్యాత్మిక సేవ అనే లక్ష్యము ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆ లక్ష్యం పట్ల ఇష్టం ఉండాలి. ఇష్టం లేకుండా ఏది జరగదు. దేహము, మనసు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. ఈ మనసు శరీరానికి ఏం కావాలో దాన్ని గుర్తు చేస్తుంటుంది. ఈ బుద్ధి తనకేం కావాలో గుర్తు చేయదు. ఈ బుద్ధికి ఏమి కావాలో ధ్యానం చేస్తే కానీ మనకు తెలియదు. మనం బాగా ధ్యానంలో మునిగిపోయాము, బ్రహ్మానందంలో ఉన్నాము. ఈ మనసు సీరియల్ టైం అయింది, కళ్ళు తెరువు అని గుర్తు చేస్తుంది. కాఫీ టైం అయింది, కళ్ళు తెరువు. భోజనం టైం అయింది, కళ్ళు తెరువు అని గుర్తు చేస్తుంది. ఈ మనసు యొక్క పని అది. కానీ బుద్ధి, ధ్యానం చేయి, నీ జన్మ జన్మల జ్ఞానాన్ని నువ్వు జాగృతం చేసుకో, స్వాధ్యాయం చేయి, మహానుభావుల జ్ఞానాన్ని అందుకో, సజ్జన సాంగత్యం చేయి, అనుభవాల జ్ఞానాన్ని స్వీకరించు అని చెప్పదండి. ఇది గుర్తు చేయదు. ఇది ధర్మము. ఆత్మకు సంబంధించిన స్వధర్మం ఏమిటంటే ఈ బుద్ధికి కావలసిన జ్ఞానం అందించడం. చూడండి, లక్ష్యము ఈ ఆత్మకు సంబంధించి ఈ లక్ష్యం అనేది ఉంది, కానీ మనసు అడ్డుపడుతుందండి. కాబట్టి మనం ఒక లక్ష్యం పెట్టుకున్న తర్వాత సంపూర్ణమైన ఇష్టముతో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని చెప్తుంది. ఆధ్యాత్మిక జీవితం పట్ల ఎవరికి ఎంత శ్రద్ధ ఉంటుందో వారు అంత జ్ఞానం అందుకుంటారు. ఆ జ్ఞానము అనంతమైన ఆనందాన్ని ఇస్తుంది. మరి అందరికీ శ్రద్ధ ఎక్కడుంది? భౌతిక జీవితం. ఎన్ని లక్షలు సంపాదించాలి, ఇల్లు కట్టుకోవాలి, నేను నగలు చేయించుకోవాలి అనే లక్ష్యం ఉంది, కానీ ఆధ్యాత్మిక జీవితం పట్ల లక్ష్యం లేదు. అందుకే మిత్రులారా, మనం శరీరం కాదు, మనం ఆత్మ. మన లక్ష్యము శరీరానికి సంబంధించింది కాదు, ఆత్మకు సంబంధించింది. ఏమిటి ఆ లక్ష్యం అంటే, మనం దిగి వచ్చిన దేవతలు. సారనేవాడు, దిగి వచ్చిన దేవతల్లారా దిగజారి వెళ్ళకండి. ఈ మనసుకు సంబంధించిన ఈ కోరికలతో మీరు మునిగిపోయి ఆత్మకు సంబంధించిన ఆధ్యాత్మిక జీవితాన్ని వదిలేసుకొని మీరు దిగజారిపోకండి. ప్రతి క్షణము ఆత్మకు సంబంధించిన లక్ష్యము పట్ల మనకు ఇష్టము, శ్రద్ధ, పట్టుదల పెట్టుకుని దానికి చేయాల్సినటువంటి కృషి. ఇక్కడ ఏం లేదండి, ఆధ్యాత్మిక జీవితానికి సమయము కావాలి. సమయమే పెట్టుబడి, సమయమే సాధన. భౌతిక జీవితంలో ఏది పొందాలన్నా దాంట్లో ఎంతో కష్టం ఉంది, డబ్బు కావాలి, ఎందరి సహాయము కావాలి, ఎన్నో అనుకూలాలు కావాలి. అన్నీ ఉన్నా అక్కడ విజయం సాధిస్తామనే నమ్మకమేం గ్యారంటీ లేదండి. కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఎవరి సహాయం అక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, దానికి ఏమీ మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సమయమే సాధన, శ్వాసే గురువు, ఆత్మే దైవము. ఈ మూడు గుర్తించాలి. ఎంత సమయాన్ని వృధా చేస్తుంటామో ఆ వృధా చేసే సమయాన్ని పెట్టుబడి పెట్టి మన లక్ష్యాన్ని, మన గమ్యాన్ని సాధించుకోవాలి. మరీ ఈ లోకానికి రాకూడదు. చివరి జన్మ చేసుకోవాలి, అది కూడా మన లక్ష్యమే. సత్యలోకం చేరుకోవాలా, అది కూడా మన లక్ష్యమే. ఈ సహస్రార స్థితిని సాధించాలి, ఇది కూడా మన లక్ష్యం. ఎన్ని లక్ష్యాలు ఉన్నాయి. లక్ష్యము తెలుసుకోవాల్సిన అవసరమైన ఉందా? దానికోసం తల బాదుకోని పని ఉందా? ఏం లేదు. మరి ఇంకొక జన్మ తీసుకోకూడదు. ఈ జన్మలో ఈ ఆత్మ సాధించాల్సింది సాధించాలి, పొందాల్సింది పొందాలి, అందించాల్సింది అందించాలి, చివరి జన్మ చేసుకోవాలనేది ఒక లక్ష్యం. నేను సహస్రార స్థితిలో చేరుకోవాలి అనేది ఒక లక్ష్యం. ఈ శరీరం వదిలినాక సత్యలోకంలో ప్రవేశించాలి, అది ఒక లక్ష్యం. ఎన్ని లక్ష్యాలు లేవు? ఇవి చాలవా? దీనికి ఎంతైనా సమయాన్ని కృషి చేయవచ్చు కదా.
ఇంకెందుకు గోల? మనం ఎంత పొందినా, ఎంత జ్ఞానం పొందినా, ఎంత ఆనందం పొందినా అది పుణ్యము కాదు. దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. మన పిరమిడ్ మాస్టర్ల లక్ష్యం అంతా కూడా చెవులున్నవాడికి ధ్యానం గురించి చెప్పాలి, ముక్కున్నవాడికి ధ్యానం నేర్పించాలి, నోరున్నవాడు ధ్యానం గురించి బోధించాలి, ఈ కాళ్ళున్నవాడు తిరిగి తిరిగి ధ్యాన ప్రచారం చేయాలి. ఇది కాదా లక్ష్యం? ఈ జ్ఞానేంద్రియాలను జ్ఞానం పొందటానికి, జ్ఞానం అందించడానికి, శక్తిని పెంపొందించుకోవడానికి, శక్తిని మిగిలించుకోవడానికి, శక్తిని ఉపయోగించుకోవడానికి ఇంత అద్భుతంగా ఇన్ని లక్ష్యాలు ఉన్నాయి కదా, చాలవా? ఇంకా ఏమైనా లక్ష్యాలు కావాలనా? ఇంకేమైనా ప్రశ్నలు కావాలనా? మన గురువుగారు లక్ష్యం ఇచ్చేసారు, ఒకటే సంకల్పం, శాకార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్. ఇవి పూర్తి చేస్తే జీవితం సరిపోదు. ఇంకెందుకు మిత్రులారా గోల? నా పర్పస్ ఆఫ్ లైఫ్ తెలియలేదు, నా పర్పస్ నాకైతే ఏమీ తెలియలేదు, కానీ నేను చాలా హ్యాపీగా జీవిస్తున్నాను, నా ఆత్మకు కావాల్సిన తృప్తిని నేను ఇస్తున్నాను. మనం తృప్తిని ఇవ్వాల్సింది మనసు కాదు మిత్రులారా, అదే అనంతమైనది. ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని ఇల్లు కట్టుకున్నా దాని కోరిక తీరదు. ఆత్మకు తృప్తిని ఇవ్వాలి, కానీ ఆత్మకు తృప్తిని శాశ్వతంగా ఇవ్వలేం. తృప్తిని ఇస్తూనే ఉండాలి, అది మళ్ళీ ఇంకా కావాలంటుంది. ఆత్మ యొక్క తృప్తికి అంతము లేదు మిత్రులారా. ఎప్పటికప్పుడు తృప్తిని అందిస్తూ ఉండాలి, అది మాత్రం తప్పదు. అయిపోయింది, ఆత్మకు నేను తృప్తిని అందించానంటే కుదరదు. అది అనంతం. ఆత్మ ఎదుగుదల అనంతం, ఆత్మ తృప్తి అనంతం. మరి మన స్థితి ఎదగడం కూడా అనంతమే మిత్రులారా. కనుక పర్పస్ ఆఫ్ లైఫ్, పిరమిడ్ మాస్టర్ల పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమంటే మన గురువు గారు సృష్టించిన సంకల్పాన్ని మనం అద్భుతంగా సృష్టించడం. అందుకే ధ్యాన ప్రచారము, శాకార ర్యాలీలు, పిరమిడ్ల నిర్మాణం, ఇవి లక్ష్యాలు కాదా? వీటికి జీవితం అంతా సరిపోతుందా? ఎంత ధ్యానం ప్రచారం చేయవచ్చు, ఎన్ని శాకార ర్యాలీలు చేయవచ్చు, ఎన్ని పిరమిడ్ నిర్మాణం చేయవచ్చు. మన డబ్బుని, సమయాన్ని, జీవితాన్ని ఎంత అద్భుతంగా ఉపయోగించవచ్చు. చాలా మిత్రుల లక్ష్యాలు. ఇంకా ఏమైనా లక్ష్యాలు కావాలా మీకు? ఇంతకన్నా అద్భుతం ఏమైనా ఉందా? నిజంగా మరి పత్రిసారు అన్నీ అలా ఇచ్చేశాడు, మనమే కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. ఇంకా లక్ష్యం తెలియలేదు, ఇంకా ఆయన లక్ష్యమే మన లక్ష్యం, మన అందరి లక్ష్యం. అందుకే మిత్రులారా, ఈరోజు ఈ లక్ష్యం గురించి మనందరికీ తెలిసింది. మనం మన లక్ష్యం, మన పత్రిసార్ లక్ష్యమే మన లక్ష్యంగా భావించి మన సమయాన్ని, జీవితాన్ని సద్వినియోగం చేసుకొని మనం దిగివచ్చిన దేవతలు ఎదిగి సత్యలోకానికి వెళ్ళాలి అనే గొప్ప లక్ష్యంతో జీవిద్దాం. మన లక్ష్యాన్ని మనం సాధించుకుందాం. థ్యాంక్ యూ. మీరు బాగా చెప్తారు సార్, అన్ని పత్రి సార్ చెప్పిండేది, అందరి లైఫ్ పర్పస్ ఇది ఉంటే చాలు అనేసి. థ్యాంక్ యూ సో మచ్ సార్. పిఎంసి తెలుగు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.